వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈ రోజు మనం ఏడుల బయారం క్రాస్ రోడ్ లో జరుగుతున్న మంగళవారం సంత దగ్గరకు వచ్చాం. నేను అలాగే మా ఎస్బీ న్యూస్ ప్రతినిధి కలిసి మంగళవారం సంతకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. సంతలో రేట్లు, వస్తువుల నాణ్యత, సౌకర్యాలు, కొనుగోలు అనుభవాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాం. మరి ప్రజల స్పందన ఎలా ఉందో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. ఇక్కడ సంత ఏర్పాటు చేశారు కదండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంత? సొంత మటుకు చాలా బాగుంది. కూలి వాళ్ళకి, నాలుగు అన్ని రకాల వాళ్ళకి ఇది మటుకు పనికి పోయించినా కానీ ఆ టైంకి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. వారానికి సరిపోయి పట్టుకెళ్ళిపోతారు. బాగా జరుగుతుంది. ఇటువంటి సంత పోనీయకుండా చూడాల్సింది పంచాయతీ వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు సంతలు అన్ని బాగుంటాయి. అన్ని బాగానే ఉన్నాయి కానీ రేపు కొత్త పందిళ్ళు, ఏయో రేకుల షెడ్లు వేయకపోతే వర్షాకాలం వచ్చేది. దానికి మటుకు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పంచాయతీ వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు దూర ప్రాంతం వస్తున్నారు కదా, వస్తాను. వాళ్ళకి సరుకులు కూడా తక్కువ బయట కంటే ఎక్కువ తక్కువ. ఆడికిడికి ₹2 తేడా ఉంటుంది. ప్రతి కేజీ ప్రతి కేజీకి ₹2 తేడా ఉంటుంది. ఒక్కొక్క కేజీ మామూలుగా అయితే ₹10 తేడా ఉంటుంది. ఏది ఆలుగడ్డ అయితే ₹10 తేడా ఆడికి. అట్లా అన్ని రకాలుగా. కానీ ఎప్పటికప్పుడు మంచి సరుకు తెస్తాను. క్వాలిటీ ఐటమ్ మంచి సరుకు తెస్తా ఉన్నారు. బాగుంది. సంత మటుకు పోనీ కూడా చూసుకున్న అయితే పంచాయతీ వాళ్ళకి చెప్పాలని నేనే ముందు అనుకున్నా. రేపు చెప్తా కూడా వెళ్ళి. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాసరావు. నేను BTPS లో వర్క్ చేస్తూ ఉంటాను. అయితే మీరు సంతకి ఎన్ని వారాల నుంచి వస్తున్నారు సార్? ఈ సంత పెట్టిన దగ్గర నుంచి ప్రతి వారం కూడా నేను ఈ సంతకి అటెండ్ అవుతున్నాను. అయితే వారం వారం రేట్లు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? యాక్చువల్గా మార్కెట్ రేట్ల కన్నా ఈ సంతలో రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యుద్ధాల వల్ల పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరగడం వల్ల కొంత రేట్లు మార్పు జరిగి కొంతవరకు వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది వల్ల వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. అంతేగాని వాళ్ళు ఏమి పెద్దగా పెంచలేదు. అయితే ఇక్కడ సౌకర్యాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అంటే పార్కింగ్ అవన్నీ కూడా? యాక్చువల్గా ఈ సంత ఉన్న ప్లేసు చక్కగా ఉంది, ఎక్కువగానే ఉంది. కానీ సరిగా యూటిలైజేషన్ చేసుకోవట్లేదు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫ్రంట్ వరకు పెట్టుకుంటున్నారు షాపులన్నీ, బ్యాక్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. రెండోది, సెకండ్ థింగ్, ఇక్కడ పార్కింగ్ అన్నది సరిగా లేకపోవడం వల్ల రోడ్డుని డిస్టర్బ్ చేసి మెయిన్ రోడ్డు అవడం వల్ల అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి. అయితే మరి నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా సార్, మరి వర్షాకాలం ఇలా బయట ఆరు బయట పెడితే వ్యాపారాలకు ఇబ్బంది అయింది, ప్లస్ ప్రజలకు కూడా రావడానికి ఇబ్బంది అయింది కదా. మీరు దానికి ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా? యాక్చువల్గా ఈ సంతని పెట్టిన తర్వాత అసలు ఏ విధంగా ఇది రన్ అవుతుందని వాళ్ళు ఒక మోడల్గా తీసుకొని స్టార్ట్ చేశారు. దీన్ని ఉండే కొలది కూడా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ ప్లేస్లో. దానికి ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా షెడ్లు, డైరెక్ట్ షెడ్లు వేసి డస్ట్ అది రాకుండా, లేకపోతే మనకి బురద అది అంటుకోకుండా ఈ క్రషర్ శాండ్ అలాంటిది వేసి షెడ్లు వేస్తే మంచిగా చాలా బాగుంటుంది ఈ సంత. ఇంతకన్నా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎంత బాగా డెవలప్ అయిన సంత ఇది ఒకటే. నేను చాలా సంతలు చూశాను, ఇక్కడ ఉన్నంత డెవలప్మెంట్ ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి దగ్గర దగ్గర ఒక 50 ఊర్లు ఈ సంత మీద డిపెండ్ అయి ఉన్నాయి. అందరూ ఇక్కడికి వస్తున్నారు, చాలా హ్యాపీగా వెళ్తున్నారు, అన్ని కొనుక్కుంటున్నారు, తింటున్నారు, పిల్లల్ని తీసుకొస్తున్నారు, వాళ్ళతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సంత ఇక్కడ పెట్టడం వల్ల ఈ 50 గ్రామాల వాళ్ళకి కూడా మంచి ఉపయోగం అని నేను అనుకుంటున్నాను. మీరు ఎంత కొనుగోలు చేశారు సార్ ఇంతకు? నేను దగ్గర దగ్గర ఈ సంతలో ఒక 500 దాకా కొనుగోలు చేశాను. ఫ్రెష్గా కూడా ఉన్నాయి అన్ని కూడాను. అందరూ కూడా రావచ్చు, వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు. ప్రతి మంగళవారం సంతకు వస్తున్నాయి, ఎలా ఉంది? వస్తున్నాం, చాలా బాగుంది. రేట్లన్నీ అనుకూలంగా ఉన్నాయి, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పుడు దూర ప్రాంతం చూస్తున్నారు, బయట షాపులకు ఇక్కడ తేడా ఉందా? ఈక్వల్ గా ఉన్నాయి, రేటు తేడా ఏం లేదు. కాకపోతే అన్ని ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి అన్నట్టుగా వస్తున్నారు. సంతకు వస్తే అన్ని దొరికితే నమ్మకంతో వెళ్ళొచ్చు. నమస్తే బ్రదర్, మీ పేరు? హాయ్ బ్రదర్, నా పేరు సాయి కుమార్. సంతకి పోయి ఎన్ని వారాల నుంచి వస్తున్నారు మీరు? ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాను. మధ్యలో కొంచెం వర్షాలు పడడం వల్ల ఆ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద పెట్టినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. బట్ ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల ఈ రాధిక కాన్సెప్ట్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ఉన్న ఈ గ్రౌండ్ లో పెట్టడం వల్ల అందరూ కూడా, ఎవరైతే కొనాలనుకుంటున్నారో అందరూ కూడా వస్తున్నారు. బయర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, అంతేకాకుండా వర్తకులందరికీ కూడాను చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో ఉండడం అయితే బాగుంది. మరి అయితే రేట్ల విషయంలో ఏమైనా బయట షాపులకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎవరైతే కూరగాయలు కానీ ఇతర వాళ్ళకి కావాల్సిన, ఇంట్లో కావాల్సిన రసములు ఏవైతే తీసుకెళ్దాం అనుకుంటున్నారో
షాపులో అంటే ఇప్పుడు మనం నార్మల్గా తీసుకునే షాపుల కంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రూపాయి తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఎవరైనా వస్తారు. సో అదే ఒక సాధారణ కుటుంబ సభ్యులు కోరుకునేది ఏంటంటే ఒక రూపాయో 2 రూపాయలు తక్కువకి వస్తుందని చెప్పేసి కేజీ మీద వస్తారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ధరలు అనేటివి అక్కడున్న వాటికంటే కూడా అంటే ఒకరికొకరికి పొంతం లేదు. నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, ఒక కొనుగోలుదారుడిగా నేను చెప్తున్నాను. ఒకరికొకరికి సంబంధం లేకోకుండా కొందరు ఎక్కువ చెప్తున్నారు, కొందరు తక్కువ చెప్తున్నారు. సో ఎవరైతే తక్కువ చెప్తున్నారో వాళ్ళ సామాన్ తొందరగా అయిపోతుంది, కొంచెం ఎక్కువ చెప్తున్నారో వాళ్ళు కొంచెం ముందు వెనక అయిపోతున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే హ్యూజ్గా పోతుంది కదా, బల్క్లో వెళ్ళిపోద్ది. కాబట్టి బల్క్లో వెళ్ళినప్పుడు ఒక రూపాయి తక్కువకి అమ్మితే మంచిది. ధరల పట్టిక అనేది మనకు ఒకటి ఏర్పాటు చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్. ఒక ఫిక్స్డ్ రేట్ బోర్డు లాగా, ఫిక్స్డ్ రేట్ ఇది రైతు బజార్ టైప్ లో ఒక బోర్డు ఏర్పాటు చేస్తే మంచిదని మీ ఆలోచన. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ రైతులు వాళ్ళు స్వయంగా పండించింది వాళ్ళు ధర నిర్ణయించుకునే అవకాశం ఉంది. మన రైతుల పక్షాన కూడా ఆలోచించాలి ఒక రైతు బిడ్డలంగా. కాకపోతే కొంచెం తక్కువకి అమ్మితే మంచిగా ఉంటుంది అనేది ఒక ఒపీనియన్. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారు కదా, జనాలకు క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయినట్టు. హ్యూజ్ గా వస్తున్నారు. అది చాలా మంచిది, అలా రావాలి. అలా వచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ప్రొక్యూర్ చేస్తున్నారో అందరు కూడా ఇటు బయర్స్ గానీ ఇటు రైతులకు గానీ మంచి మార్కెటింగ్ అనేది జరుగుతుంది. మరి పార్కింగ్ చాలా ఇబ్బంది కనబడుతుంది బయట వచ్చేటప్పుడు చూసాను. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా మంచి క్వశ్చన్ వేశారు. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు 2 ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. బైక్ పార్కింగ్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇటు ఆటో వాళ్ళు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ నైట్ టైం ఇటు నుంచి హైదరాబాద్ బస్సులు వెళ్తాయి 8:30 కోటి 9:30 కోటి. అలాంటి ఆ బస్సులు పెద్ద బస్సులు, ప్రైవేట్ బస్సులు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్య అవుతుంది. దీన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కాస్త కొంచెం ఈ ట్రాఫిక్ సమస్యను కూడా, పార్కింగ్ అనేది కొంచెం ముందుకు వెళ్ళి చేసుకుంటే మంచిది అనేది అదొక ఆలోచన. బ్రో, అలాగే మరి ఇక్కడ ఇంకేమైనా స్పెషాలిటీస్ అంటే వసతులు ఏమైనా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? బాత్రూమ్స్ కానీ అలాంటి, చాలా మంది లేడీస్ వస్తున్నారు, చాలా మంది లేడీస్ వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వాష్రూమ్స్ కానీ, తర్వాతకి వాటర్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే మంచిది. సరే, బయట వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఐసులు కానీ ఇతరత్ర సామాగ్రులు, చల్లటి పానీయాలు అమ్ముతున్నారులే. కానీ ఇక్కడ పంచాయతీ అండర్ టేకింగ్ లో జరుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఒకటి, పబ్లిక్ టాయిలెట్స్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పబ్లిక్ నీడ్ అనేది మనం ఇంత హ్యూజ్ జరుగుతున్నప్పుడు, వ్యాపారం జరుగుతున్నప్పుడు వాళ్ళు పంచాయతీలు కూడా పట్టించుకొని దీన్ని ఏర్పాటు చేస్తే మంచిది. ప్రతి మంగళవారం సంత జరుగుతుంది కదా, ప్రతి మంగళవారం వస్తున్నారా మీరు? వస్తుందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మీరు సంత కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటది. ప్రజలకు అందుబాటులో ఉంది. ఇంతకుముందు మార్కెట్లలోనే తీసుకునేది సామాన్లు. ఇప్పుడు సంత స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరికి, పేద ప్రజలకి అందుబాటులో అన్ని వస్తువులు ఉన్నాయి. అన్ని వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి వారానికి ఒక్కసారి సంతకు వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది. బాగుంది. కానీ రేట్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. రైతులు అడిగితే మారు బేరం చేస్తున్నాం అది ఇది అని అంటారు. మార్కెట్ మీద ఒక 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉన్నట్లే. అది మాత్రం కొంచెం అధికారులు చూసి కొంచెం తగ్గించే ఏర్పాటు చేయాలి. నమస్తే అండి, మీ పేరు? నక్క రాంబాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపట్నం. అవునా, సంతకి పోయిన వారం కూడా వచ్చారా? ప్రతి సంతకు మరి వస్తున్నాం. రేట్లు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది మీకు? రేట్లు అంటే కొట్లో ఉన్న రేటుకును ఈ రేటుకు ఒక 5 రూపాయలు తక్కువే ఉంటుంది సంతలో. అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. బీద ప్రజలకు సంత పెట్టడం వల్ల న్యాయం జరుగుతుంది. మరి వచ్చేది వర్షాకాలం కదా, మరి వర్షాకాలం ఇట్లాగే బయట పెడితే మరి రావడానికి ఇబ్బంది అవుతుంది కదా ప్రజలకు. దానికి మనం షెడ్ వేయించే అవకాశం ఉండేటట్టు పంచాయతీ వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ సంత ఏర్పాటు చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సంతకి మీకు వచ్చినప్పుడు? దొరుకుతున్నాయి. ఉమ్. అన్ని తక్కువగా దొరుకుతాయి. ప్రతి మంగళవారం వచ్చి ప్రతి కొనుక్కో- మంగళవారం వచ్చి ఇక్కడికి తీసుకుంటాం. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? బయట నుంచి వచ్చారా? సంత పోయిన వారం కూడా వచ్చారా? పోయిన వారానికి ఈ వారానికి ఏమైనా రేట్లు డిఫరెన్స్ ఉందా? ప్రతి వారం దొరుకుతున్నాయి రోడ్లు. బయట మార్కెట్ లో రేట్లకి ఇక్కడ రేట్లకి ఎంతైనా కొంచెం తగ్గినట్టు కానీ పెరిగినట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంది. కాకపోతే అన్ని వస్తువులు ఒక దగ్గర దొరుకుతాయి కాబట్టి అందరం ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అవుతుంది. కాకపోతే ఇది బెటర్ ఆప్షన్ అని అడిగితే వారానికి సరిపడే ఏమైనా బేరాలాడే ఆప్షన్ ఏమైనా ఉందా ఇక్కడ? బేరాల ఆప్షన్ అయితే లేదు. ఏమన్నా క్లోజింగ్ టైంలో ఆ టైంలో కాబట్టి తక్కువ వచ్చేస్తాయి. ఇవండి ఇక్కడ ఏడుల బేరం మంగళవారం సంతపై ప్రజల అభిప్రాయాలు. మరి మీరు కూడా ఈ సంతకు వస్తూ ఉంటే ఇక్కడ రేట్లు, సౌకర్యాలు, ట్రాఫిక్ పరిస్థితులపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్థానిక వార్తలు, ప్రత్యేక కథనాల కోసం ఎస్బీ న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి.